మహాభారతం మహాభారతం మహాభారతం. వాగ్దేవి ఉవాచ, ఒక మంచి మాట. విపది ధైర్యమథాభ్యుదయే క్షమా సదసి వాక్పటుత యుధి విక్రమః యశసి చాభిరతిర్వ్యసనం శ్రుతౌ ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మనాం. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడం, ధనవంతుణ్ణి కదా అని విర్రవీగకుండా ఓర్పుగా ఉండడం, 10 మంది ముందు మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడగలగడం, యుద్ధం చేసేప్పుడు పరాక్రమాన్ని ప్రదర్శించడం, మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం, వేదాలను ఇతర శాస్త్రాలను నేర్చుకోవాలని తపన కలిగి ఉండడం వంటివి గొప్పవారికి, మహాత్ములకు పుట్టుకతోనే అలవడుతూ ఉంటాయి. శుభం భవతు. నీ క్షమాగుణమే నీ బిడ్డలను ఇన్ని ఆపదల నుండి గట్టెక్కేలా చేసింది. ఆ క్షమాగుణమే అచిరకాలంలోనే నీ కొడుకులు హస్తిన సార్వభౌములయ్యేలా చేస్తుంది. ఇది నిజం, ఇదే నిజం. పరంధాముడివి, నీ మాట ఏనాటికి నీటి మూట కాదు. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు నీ బావల బరువు బాధ్యతలను నీ భుజస్కంధాలపై మోస్తూ వచ్చావు. ఇక వారిని హస్తిన సింహాసనంపై అధివసింప చేయవలసిన బాధ్యత కూడా నీదే. నీట ముంచిన మరి పాలు ముంచిన భారం నీదే కృష్ణయ్య. రేపటి రారాజు నిర్ణయమే భావి భారత సామ్రాజ్యాధినేతను నిర్ణయిస్తుందత్త. కురు కంఠీరవం రణభూమిలో కుప్పకూలి సర్వశక్తులు ఉడిగి అన్నదమ్ములు అయినవారు నా అనుకున్నవారు చివరికి సూతపుత్రుడు ఆ కర్ణుడు కూడా కడతేరి కృంగి కృంగి కృషించి నశించాలి. ఇది అరివీర మత్తేభ కుంభస్థలాలను అరచేత మోది అంతం చేయగల సమర్థులు మీరే చేయాలి. అన్న మాట కోసం ఈ ఆడి మాటను తిరస్కరించవద్దు. 5 ఊళ్లను పంచుకొని అసమర్థులుగా మిగలవద్దు. నీకా భయం వద్దు. కృష్ణుడు ఎంత చెప్పినా ఎంతగా నచ్చ చెప్పినా సుయోధనుడు వినడు, వినిపించుకోడు. ఒకవేళ వినిపించుకుంటే యుధిష్ఠిరుడు అంగీకరించడు. ధర్మజుడు యుద్ధాన్నే ఆశిస్తున్నాడు. ఆర్యపుత్ర, మీరనేది? అవును యజ్ఞసేన, అన్న అంతరంగం నీకు తెలియదు. శాంతిని ఆశించడం, శాంతపరచాలని ప్రయత్నించడం ధర్మం కనుక శాంతి మంత్రం పఠిస్తున్నాడు. అంతేకాని నీకు జరిగిన అవమానాలకి ప్రతీకారం తీర్చాలని అన్న మనసులో లేక కాదు. ఒకరి శాంతమే మరొకరి పౌరుషాన్ని రెచ్చగొడుతుంది. ఒకరి మౌనమే మరొకరి ఆవేశాన్ని మరింత రెచ్చగొడుతుంది. రగిలే అగ్నిపర్వతం పగిలే వరకు శాంతంగానే ఉంటుంది. యుధిష్ఠిరుడు శాంతాన్నే వహించేవాడైతే కృష్ణుణ్ణి రాయబారిగా పంపించడు. మరి ఎవరి మాటను మన్నిస్తాడో, ఎవరి మాటను శిరసా వహిస్తాడో, ఎవరి ఆజ్ఞను తలదాలుస్తాడో ఆ యాదవకుల శిరోవిభూషణుడు గురుతుల్యుడు మీదు మిక్కిలి పూజనీయుడైన బలదేవుణ్ణి రాయబారిగా పంపించి ఉండేవాడు. కాని అలా చేయలేదు. అలా చేయాలని ప్రయత్నించనూ లేదు. ఒకవేళ నీవనుమానించినట్లు రారాజు కృష్ణుని మాటలకు ఒడంబడినా అంగీకరించని మానవుడు మరొకడున్నాడు. ఎవరతడు? గాంధార కనిష్ఠుడు శకుని. ఒకవేళ వారు అంగీకరిస్తే? యుధిష్ఠిరుడు అంగీకరించడుగాక అంగీకరించడు. అంగీకరించేవాడే అయితే విరాటుని కొలువులో పాచికలాడుతూ పొద్దుపుచ్చేవాడు. ఇలా ఈ కుమ్మరి ఇంట తలదాచుకునేవాడు కాదు. ఒక్క మాట గుర్తుంచుకో యజ్ఞసేన. ఏమిటది? ఎగిరిపడిన అలా విరిగి పడుతుంది. మౌనంగా ఉన్న సాగరం ఒక్క పెట్టున ఉప్పెనలా ముంచెత్తి వేస్తుంది.
యుధిష్ఠిరుడి శాంతమే అటువారిని ఇటువారిని రెచ్చగొట్టే ఆయుధం. అదే పాండవుల ప్రతినలను నెరవేర్చే సాయుధం. యుధిష్ఠిరుడి శాంతమే కౌరవుల పాలిట శాపం. యుధిష్ఠిరుడి శాంతమే కురు పెద్దల అభిమానానికి నిదర్శనం. యుధిష్ఠిరుడి శాంతమే సాటి రాజలోకం కనపరిచే సానుభూతికి మూలం. యుధిష్ఠిరుడి శాంతమే గాంధారేయులను సమూలంగా దహించి వేసే దావానలం. శాంతం. నాటి నుండి నేటి వరకు శాంతం వహించాము కనుకనే ధార్తరాష్ట్రులు చేసిన తప్పిదాలను క్షమించాం, అవజ్ఞలను మన్నించాం, శాంతం వహించాం. తప్పులు చేయటం, తప్పటడుగులు వేయటం పిల్లల లక్షణములే అని సరిపెట్టుకున్నాం, సర్ది చెప్పుకున్నాం. గొడ్రాలికేం తెలుస్తుంది బిడ్డల సారం, ఆ జన్మ బ్రహ్మచారికేం తెలుస్తుంది బిడ్డలపై మమకారం అని ఎన్నోసార్లు ఎందరో విమర్శించినా భరించాను, శాంతాన్ని ప్రదర్శించాను. నా శాంతాన్ని సహనాన్ని చేతగానితనంగా భావిస్తున్నారే కాని అది సాగరం కంటే గొప్పదని, పర్వతం కంటే మిన్న అయినదని ఎవ్వరూ ఏనాడు గ్రహించడం లేదు. మామగారు మా తప్పులను, మా పిల్లల తప్పులను మరోమారు మన్నించి కురువంశం మనుగడ సాగించే మార్గాన్ని సూచించాలి. అమ్మా గాంధారీదేవి, గాంధారంలో పుట్టి ఈ కురువంశంలో మెట్టిన నీకు కొత్తగా చెప్పవలసిందేమీ లేదు. నీ మరిది పాండుభూపాల పుత్రుల సౌహృదయంతో నీ తోడికోడలు కుంతీదేవి దయార్థ హృదయ మార్గవం నీకు తెలియందీ కాదు, నీ వెరుగందీ కాదు. ఈ కురుపాండవుల చిన్నతనం నీకు తెలియందీ కాదు. రాజగురువుగా రాజుక్షేమాన్ని, ప్రజల క్షేమాన్ని ఆశించేవాడిగా చెప్తున్నాను, విను. కాండవ ప్రస్థ పంపకం, మైసభలో జరిగిన ఉదంతం, అక్షక్రీడలో పాండవులకు జరిగిన పరాభవం ఒకటేమిటి, ఎన్నో సంగతులు రాణివాసం దృష్టిలోకి రాకుండా ఉండవు. గతం గతిర్నాస్తి. గతం కంటే మనకు వర్తమానం ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. రారాజు తొందరపాటు నిర్ణయం అకారణ రణానికి దారితీసి అమాయకుల మరణానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ అఖండ భారతావనికి సర్వం సహ సామ్రాజ్ఞిగా యుద్ధాన్ని వారించవలసిన బాధ్యత, సమరాన్ని ఆపవలసిన కర్తవ్యం తమపై ఉన్నాయి. అసలు ఈ సమస్యలకు మూల కారణం, మూల పురుషుడు ఒకడేనన్నది మీకు తెలియందే కాదు. గాంధార కనిష్ఠుడు శకుని. పంచమవేదం ప్రపంచ పంచామృతం అఖిల శాస్త్ర నిఖిల మంత్ర యంత్ర తంత్ర నిర్మితం సకల కళా సలలితం సత్యతత్వ సహితం శ్రీమద్భగవద్గీతా చైతన్యమహితం శ్రీమద్భగవద్గీతా చైతన్యమహితం మహాభారతం మహాభారతం మహాభారతం